యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే టీవీ పరిచర్య తరపున మీకు దీవెనుబాణి అనే కార్యక్రమం ప్రతి ఉదయం యూట్యూబ్లో డాక్టర్ లూక్ గెలకల జీసస్ ఈజ్ మినిస్ట్రీస్ అని మనం ఎంటర్ అయితే మరి దాని ద్వారా మనం ఈ వర్తమానం వినగలం. మీరు అనేక మంది చూస్తున్నారు, ప్రార్థనా సహాయం కొరకు వారు ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ ఇస్తున్నారు. వందనాలు. మరి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అయితే 24 గంటలు ప్రార్థనా బృందం ఉన్నది కాబట్టి మరి ప్రేయర్ రిక్వెస్ట్ కావలసిన వారు ఏదో ఒకరోజే ప్రార్థన కాదు, మీరు మరి ప్రభు యొక్క సహాయం పొందటానికి ఈ బృందం వారు నిత్యము ఆ ప్రార్థన చేస్తారు. అందుకొరకు మీ పేరు, ఫోన్ నెంబరు, ఆ తర్వాత మీరు ఏ ఊరు, ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పంపితే బృందం వారు ప్రార్థనలో పెట్టడానికి అవుతుంది. మరి స్క్రీన్ మీద కనపడేటువంటి నెంబర్లకు మీరు చెయ్యండి, ఫోను లేకపోతే ఇన్ఫర్మేషన్ పంపండి. ప్రార్థన. మహిమగల మా తండ్రి, మీ నామాన్ని గొప్ప చేసి ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రభువా, ఈ దీవెనివాణి అనే కార్యక్రమం దీవెనకరంగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదించండి. ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, వారందరినీ, వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను, వారి ఆరోగ్యాలను, బిడ్డల భవిష్యత్తును ప్రభువా మీరు దీవించి ఆధ్యాత్మికంగా వారిని బలపరిచి మహిమ పొందుము అని మనం చేస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినాన్ని మన ధ్యానాంశము ఏమి అని అంటే మనస్సే. మనస్సే మనస్సే అనేటువంటి మాటకు ఏమి అని అర్థం ఏమంటే మరచిపోవునట్లు చేయుట. మర్చిపోతారనమాట కొంతమంది. దేవుణ్ణే మర్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చేసిన మేలులు ఉపకారములు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరి అలాగూ మరి దేవునికి దూరం అయిపోయిన వారు, సేవలో బలహీనమైన వారు కూడా ఉంటారు. అందువల్ల పేరుకు అర్థం అది మనస్సే. ఈ మనస్సే అనేటువంటి వ్యక్తి కొరకు మనం 2 మాటలు మనం ధ్యానం చేసినప్పుడు ఏ వ్యక్తినైనా లేకపోతే ఏ విషయమైనా సరే, ఏ వాక్యాన్నైనా మనం తీసుకుంటే వారిని మనము ఫోకస్ చేయడమని కాదు, అంటే వారి జీవితము ద్వారా లేకపోతే ఆ వాక్యము ద్వారా మనకు, మన ఆత్మీయ జీవితానికి ఏమి ఆశీర్వాదం, అలా లింకప్ చేసుకోవడానికి మాత్రమే వాక్య ధ్యానం. లేకపోతే కేవలం వాక్యం చదువుకోవడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. అందువల్ల మరి వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి 2 దినవృత్తాంతములు 33 అధ్యాయం 1 నుండి మరి 9 వచనాలు మనం చదువుదాం. 2 దినవృత్తాంతములు 33 అధ్యాయం 1 నుండి 9. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడుతన నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకునుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారము మనిషి యోదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మనుష్యుని గూర్చి కొంత వివరణ మనము చదువుకున్నాము ప్రియులారా. మరి సందేశంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇంచుమించు మనము చూడగలిగాము. అందువల్ల మనిషి అంటే మరిచిపోవునట్లు చేయుట, అంటే దేవుడు అతని పట్ల ఎంత దేవునిచ్చాడో అది మర్చిపోయేటువంటి స్వభావము, దేవునికి దూరమైపోయిన స్వభావం అని మనం అర్థం చేసుకుంటున్నాం. అతడు మరి హిజ్కియా కుమారుడు అని మనం గుర్తిస్తున్నాం. మరి ఆమె తల్లి పేరు హెప్సిబా, అతని తల్లి పేరు హెప్సిబా. మరి అతడు యూదారాజుగా అతడు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. 12 సంవత్సరముల ప్రాయములోనే అతడు రాజ్యంలోకి వచ్చాడు, రాజుగా పరిపాలనలోకి వచ్చాడు. ఇది క్రీస్తు పూర్వం 698 సంవత్సరంలో ఉరమర. 55 సంవత్సరములు రాజ్యపాలనలో అతడు ఉన్నాడు. మరి అతడు 14వ రాజు. ఎన్నో రాజు అని అంటే అతడు 14వ రాజు యోధా రాజులలో. మనం ఆలోచన చేస్తున్నాం ఏమంటే మనిషి యొక్క బలహీనతలు లేదా దుష్కార్యములు ఏమిటి? ఇంకా మనం చదువుకున్న భాగంలోనే కొంత మనం చూసాము. అతనిలో ఉన్న బలహీనతలు ఏమిటి? రాజు కదా, మరి రాజు మరి పరిపాలన చక్కగా చేయాలి కదా, మరి దేవుడు అతనికి కదా ఆ ధన్యత ఇచ్చాడు. అయితే అతడు ఏ విధముగా ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను వాడుకుంటున్నాడు? అతనిలో ఉన్న బలహీనతలు ఏంటి? అతని జీవితంలో కనబడే దుష్కార్యములు ఏమిటి? 2 రాజుల గ్రంథం 21:2లో ఉన్న మాట ఏమంటే యెహోవా దృష్టికి అతడు చెడు నడత నడిచినవాడు అని. ప్రభు దృష్టికే, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికే అతడు చెడ్డవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. 2 రాజులు 21:2లో. రెండో పాయింట్ అంటే 2 దినవృత్తాంతాలు 33:2లో మనం చూస్తున్నాము. ఏమి అని అంటే అన్యజనులు చేసిన మరి హేయక్రియలు, దేవునికి అసహ్యమైనటువంటి హేయక్రియలు, ప్రభు వాటిని అసహించుకున్నాడు. కానీ అవే అతనికి ప్రీతికరంగా ఉన్నాయి. హేయక్రియలు చేసేటువంటి వాడు ఈ మనిషి. మరి దేవుని దృష్టికి చెడునత నడిచిన వాడు. 2 దినవృత్తాంతములు 33:3లో మనం చూస్తున్నాము. ఏమి అంటే తన తండ్రి పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు. గమనించండి, తండ్రికి ఇది మనకు కనపడడానికి లేదు, ఉండడానికి లేదు అని హిజ్కియా మరి కొన్నిటిని పడగొడిశాడు. ఇలాంటి విగ్రహ సంబంధమైనటువంటి అవి మళ్ళీ తిరిగి కట్టించాడు. ఎంత బలహీనతో ఆలోచన చేయండి. ఒకవేళ తండ్రిని కూడా, దేవుని గౌరవించడం అనేది ఒక పక్కన ఎట్టండి, తండ్రిని కూడా గౌరవించలేదన్నమాట.
ఎంత విచారకరమైన పని. కొంతమంది తల్లిదండ్రులు కూడా గౌరవించరు, దేవుణ్ణి గౌరవించరు, దేవుని మాటను లెక్క చేయరు. మనదే, మన పెత్తనం, మన ఉద్దేశం, నాకు ఇది నచ్చింది నేను చేసి వెళ్తాను అనే పద్ధతులు అనమాట. అలాంటి వ్యక్తుల్లో మనిషి ఒకడు అని మనం గుర్తిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు. మరి అక్కడ మనం 1 నుండి 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూశాం కదా. మరి ఎన్నో బలహీనతలు అతని నుండి మనము చూస్తూ ఉన్నాం. మరి అవన్నీ మనం తిరిగి చదవటానికి సాధ్యం కాదు. అతడు హేయక్రియలు చేసిన వాడుగా, దేవుని దృష్టికి చెడునడత నడిచిన వాడిగా, తండ్రి పడగొట్టించినటువంటి ఆ యొక్క ఉన్నత స్థలమును తిరిగి ఖండించినట్టుగా, బయలుదేవతకు బలిపీఠము కట్టి దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి, ఈ విధముగా దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా వ్యతిరేకమై మరి అతడు చేసినట్లుగా మనము మరి దైవ గ్రంథంలో చూస్తున్నాం. అంత మాత్రమే బెన్ హిన్నోము లోయలో అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించేటట్ట. ఇవన్నీ చాలా అన్యులు చేసేటువంటి, దేవునికి ఆయాసాన్ని కలిగించే కార్యక్రమం. మరి దేవుని ప్రజలను ఏలేటువంటి ఒక రాజు మరి ఎంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రభు మరి అతన్ని ఎంత ప్రేమించాడు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌననై ఉంటిని. దేవుని ప్రజలను ఏలేవాడు దేవుని చిత్తాన్ని జరిగించొద్దు, దేవుని ప్రజలను ఏలేవాడు దేవుని యొక్క ఉద్దేశం పెట్టి వెళ్ళొద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మరి ఎవరు సహిస్తారు? అయినా ప్రభు సహించి మరి ఒక్క దినమైనా మారుతాడేమో అని చెప్పి అతడు ప్రభు ఎంతో ఓపికతో అతను సమయాన్ని ఇస్తూ వస్తున్నాడు. అతను పట్టించుకోలేదు. అందులో బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తాలు చూపించడం, మంత్రాలు వేయించడం, చెల్లంగితనము, లేకపోతే కర్ణపిశాల దగ్గరికి వెళ్ళడం, సోది చెప్పించుకోవడం, అటువారితో సాంగత్యం చేయడం, బహుభయంకరమైనటువంటి పనులు అతడు చేసినట్లుగా అతనిలో ఉన్న బలహీనతలు లేకపోతే దుష్కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పనులు దేవునికి ఆయాస్కరమైనవి, దేవునికి హేయమైనవి. అందువల్ల దేవుని ప్రేమ పొందవలసిన మనం, ఆయన యొక్క దయని బట్టి మనం ఆశీర్వాదంతో అడుగు వేయాల్సిన మనము ఆయనకు ఆయాసానికి దుఃఖం కలిగిస్తే మనం ఏమి దీవెని పొందుతాం? మరి మనిషి యొక్క జీవితం అలా కనిపిస్తుంది. మరి ఒక విషయం ఏమంటే పాపము యొక్క ప్రభావము. ఎవరిలోనైనా సరే మనం పాపము చేస్తున్నాము, ఇన్ని పాపాలు అతను చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల పాపము ఏ వ్యక్తి చేసినా మరి పాపము చేసిన వాడు ఆ పాపమే తనపై, తన యొక్క శరీరముపై, తన యొక్క ఆరోగ్యంపై, తన యొక్క కాపురముపై, తన యొక్క సమాజంపై దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది, దాని ప్రభావం. ఉదాహరణకి ఆరోగ్యం అంటే పాపం చేసిన వాడు అనుకుందాం మనం HIV AIDS వ్యభిచార క్రియలు బట్టి వచ్చిందనుకోండి, తన ఆరోగ్యం పాడైపోద్ది, తన ఫ్యామిలీని పాడు చేసేస్తాడు, మరి ఎంతో బలహీనమైపోతాడు, చనిపోతాడు, ఫ్యామిలీ లాస్ అయిపోద్ది, పిల్లల భవిష్యత్తు పోతుంది. పాపము ఎలాగా మరి కుటుంబాల్లో కార్యం చేస్తుందో చూడండి. అలాగే ఆర్థిక విషయాలు, మరి పాపానికి లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు లేకపోతే ఆ త్రాగుడుకు దురలవాటుకు అలవాటు పిల్లలు ఉన్న డబ్బంతా దానికే ఖర్చు పెట్టేస్తారు. అందువల్ల ఏంటంటే మరి ఇంట్లో లేమి వస్తుంది, పిల్లలకు కూడా సరైన పోషకాహారం ఉండదు. అందువల్ల ఏంటంటే మరి ఫ్యామిలీ రూయిన్ అయిపోద్ది. తర్వాత బయట ఎవరు కూడా గౌరవించరు, పరువు పోద్ది. తాగిపోతారు, కుటుంబం అనవసరం చిచ్చి అతను మాట్లాడకూడదు అంటారు. అందువల్ల పరువు పోద్ది, డబ్బు పోద్ది, ఇంటిలో సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారన్నమాట. డబ్బు ఉండదు, సరే తినడానికి సరే తిండి ఉండదు, ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యం చేసుకునే దారి ఉండదు. అందువల్ల పిల్లలు పోషించుకోవడానికి లేకపోతే స్కూల్ ఫీజు పెట్టడానికి వీలు పడదు. అందువల్ల ఇప్పుడు కూడా అశాంతి ఉంటుంది. పాపం, నీ పాపం ముందు నీపైనే, నీ కుటుంబంపైనే, నీ యొక్క కాపురంపైనే, నీ బిడ్డలపైనే దాడి చేస్తుంది. అర్థం చేసుకోండి. అందువల్ల ఏంటంటే మరి నీ పాపము నీ ఉంటున్న సమాజం మీద కూడా ప్రభావితం అవుతుంది. నిన్ను బట్టి వాళ్ళు మంచివాళ్ళు కూడా చెడ్డవి నేర్చుకుంటారన్నమాట. అందువల్ల 2 దినవృత్తాంతం 33:9 ఒక మాట ఉన్నది ఏమంటే, ఇశ్రాయేలీయులు అన్యుల కంటే మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు మనిషే ఈ విషయంలో కారకుడాయను. చూసారండి,
అంటే ఇశ్రాయేలీయులు ఇంకా అన్యుల కంటే భయంకరమైన పాపంలో పోవటానికి మరి ఈ యొక్క మనిషి యొక్క ఆ జీవితము, ఆ పాపపు అలవాటులు దోహదపడ్డాయట. అంటే ప్రజలకు మేలు కలిగించాల్సిన బదులు రాజుగా ప్రజలను కీడు చేస్తాడు. ఎందుకంటే రాజు యథా రాజా తథా ప్రజ అన్నారు. మా రాజుగారే బాగులేరు, మరి ప్రజలు బాగుపడతారు? రాజులోనే మంచి లేదు, మరి వారెలా మంచిగా ఉంటారు? ఇతనుకున్న దురలవాట్ల కంటే ఇంకా ఎక్కువ దురలవాటు వాళ్ళు నేర్చుకున్నారు. సమాజం మీదకి వచ్చింది నీ చరిత్ర, నీ అలవాటులు, నీ క్యారెక్టర్. అందువల్ల మరింతగా వారు పాడైపోయారట. అతడే దానికి కారకుడు, సమాజం పాడైపోవడానికి, ప్రజలు పాడైపోవడానికి. మరొక విషయం ఏమంటే పాపము ఏ విధంగా ప్రభావితమవుతుంటే దేవుని కోపాన్ని రగులుకొలుపుతుంది. పాపం చేసేవారి మీద సంఘములో కానీ సమాజంలో కానీ లేకపోతే మరి తన ప్రజల మధ్య కానీ ఇలాంటి కార్యాలు కనపడితే ప్రభు చాలా కోపగించుకుంటాడు, చాలా ఆయాసపడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 15:4 ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 15:4 ఒక మాట ఉన్నది. ఏమంటే, యోధారాజని హిజ్కియా కుమారుడు మనిషి యెరూషలేములో చేసిన ఆ క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. మరి ఎందుకంటే అతను రాజు తీరు బాగులేదు కాబట్టి వారిని చెదరగొట్టేస్తాను అనేటట్టుగా ప్రభు ఆ వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 19:3 ఇంకొక మాట ఉన్నది. అంటే మరి పాపం చేసిన వారిని దేవుడు ఎలాగ అసహించుకుంటాడు, వారి మీదకి ఎలాగ శ్రమలు వస్తాయని 19:3 నీ విట్లనము యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడవు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినివారందరికీ చెవుడు గింగురుమన్నంత కీడుని నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను. చూసారండి, మరి ప్రభుకు ఆయాసమైతే ప్రభు మరి తన యొక్క కోపం బట్టి గద్దిస్తాడు అని మనం గుర్తించాలి. పాపం యొక్క ప్రభావం సమాజాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, కాపురాన్ని పాడు చేస్తుంది, బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తుంది, పరువు నష్టపడుతుంది, ఆర్థిక విషయాలు మనము నష్టపోతున్నాం, దేవుని కోపానికి గురైపోతున్నాం. అందువల్ల పాపము చేయటం వల్ల ఎంత ప్రమాదమో చూడండి. నీకు నీవే హాని చేసుకోకూడదని ఉంది. పాపం చేసినప్పుడు తన హాని చేసుకుంటాడు. తర్వాత విషయం ఏమంటే, దేవుడు అతని స్థితిని, పరిస్థితిని, పాప జీవితాన్ని మార్చుకోమని అతనికి ఒక సూచన ఇచ్చారు ప్రభు. మరి ఒక సమయం ఇచ్చారు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అని 2 దినవృత్తాంతం 33:10 మనసు దేవుడు మనుష్యకు అతని జనులకు వర్తమానం పంపి మరి వారు ఆ యొక్క పాప జీవితంలో మళ్ళుకోమని, లేకపోతే మరి వారి జీవితాన్ని మార్చుకోమని అనేటట్లుగా ప్రభు వారికి సూచన ఇచ్చినట్లుగా మనము 33:10 మనం చూస్తున్నాం. అయితే వారు మరి ఆ విషయంలో ఖాతరు చేయలేదు, జీవితాన్ని మార్చుకోలేదు, పాప జీవితాన్ని విడిచిపెట్టలేదు. అందువల్ల దేవుని కోపం వచ్చింది. 2 దినవృత్తాంతం 33:11 మొట్టమొదటి అష్షూరు రాజు సైన్యాధిపతులకు మరి ఈ మనిషిని అప్పగించినట్లుగా దినవృత్తాంతం 33:11 చూస్తాం. నష్టపోతున్నాడు మనం. ప్రభు మాట వినలేదు, ఖాతరు చేయదు. మాట వినుట శ్రేష్టమని 1 సమూయేలు 15:22 చూస్తాం. ప్రభు చెప్పిన లేకపోతే మార్చుకోమని సమయం ఇచ్చిన, అవకాశం ఇచ్చిన మరి అతను ఉపయోగించుకోలేదు. అందుకొరకు శత్రురాజులకి ఇతను అప్పగించేస్తున్నాడు. చూసి తనకు తానే చేతులారా నష్టపోతున్నాడు, చేతులారా కష్టాన్ని కొనుక్కుంటున్నాడు, చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు, చేతులారా శ్రమలు తెచ్చుకుంటున్నాడు. గమనించు. అందువల్ల ప్రభు నీ క్షేమకాల ముందు నేను నీతో మాట్లాడి తిని నేను విననని నీ వెంటివని అందే. ప్రభు మాట్లాడతాడు. ఇంత బొత్తిగా పనికిమాలిన పనులు చేసినప్పటికీ, దేవునికి విరోధమైన ఆయాసకరమైన హేయ క్రియలు చేసినప్పటికీ ప్రభు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడో దేవుడు చూడండి. అయినా అతను ఖాతరు చేయలేదు. అందుకొరకు శత్రురాజుల చేతులకు అప్పగించేస్తున్నాడు మనం చూస్తున్నాం. యెహోవా శత్రువులను ఆయన మీదకి రప్పిస్తున్నాడు. తప్పించుకోలేకుండా మరి మనిషి వారి చేతికి పట్టబడ్డాడు. శత్రువులకు 3 గొలుసుతో కట్టబడి వారు అతన్ని బంధించారు, బబులోనికి తీసుకుపోయారు. చూడండి ఎంత చక్కగా రాజుగారు
ఎంతగా ఉండేటువంటి వ్యక్తి చెప్పిన మాట వింటే అతనికి కష్టం ఉండదు కదా. శత్రువు చేతికి అప్పగింపబడ్డాడు, గుడిసెతో బంధింపబడ్డాడు, బబులోను తీసుకొని వెళ్ళిపోబడ్డాడు. శ్రమ, ఇదంతా శ్రమ. ఎవరు చెప్పారు నీకు? ఈ దుస్థితికి కారణం నీవే అని ఉంది ఇర్మియా 4:18. ఈ దుస్థితికి కారణము నీవే. అందువల్ల మన చేతులారా కష్టాలు కొనుక్కోకూడదు ప్రియులారా. మరి ప్రభు గద్దింపుకు మనం లోబడాలి, ప్రభు ఆహ్వానాన్ని మనం అందుకోవాలి. మరి మనిషి మరి శత్రువులకు అప్పగింపబడినప్పుడు, బంధింపబడినప్పుడు, బబులోను తీసుకెళ్ళిపోయినప్పుడు అతనిలో కార్యం జరిగింది. హృదయం బద్దలైపోయింది. అయ్యో నేను దేవుని మాట వినలేదే, అయ్యో నేను పాపం చేసేనే, ప్రభు ప్రేమను కాదన్నానే, అయ్యో నాకు ఎవరు ఇప్పుడు నాకు దిక్కు, ఏమని నేను ఈరేమైనా చేస్తే నన్ను మరి ఒకవారు ప్రాణం తీస్తారేమో, లేకపోతే మరి ఇంకేదైనా చేస్తారేమో, చిత్రవేద చేస్తారేమో, మరి నేను అనవసరంగా ప్రభు యొక్క ఉపదేశాన్ని నేను ఇట్లు త్రోసివేసితిని, ప్రభు యొక్క ఆహ్వానాన్ని నేను ఎందుకు అందుకున్నాను, ప్రభు యొక్క ప్రేమను కాదనుకున్నాను, ఇట్టి శ్రమ నుండి లోనగు నన్ను ఎవరు విడిపిస్తారు అనేటట్టుగా, ఇట్టి మరణములకు లోనైనా నన్ను ఎవరు విడిపిస్తారు అని ఒక వాక్యం ఉన్నది. అలాగే మరి అలాంటి శ్రమలో అతను చిక్కిపోయాడు. గమనించండి ప్రియులారా. అయితే అతనిలో గొప్ప మార్పు కలగడం మనం చూస్తున్నాం. ఒక మాటను చూచి మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని 2 దినవృత్తాలు 33:12 నుండి 17 వరకు మనం చూసినప్పుడు, లేకపోతే 14 నుండి చదువుదాం. ఇదైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించాను. మరియు యోధా దేశంలోని బలమైన పట్టణం అన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచాను. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి మార్పు కలిగింది. అంత ముందల్లా పెట్టించాడు, ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి ఏది దేవునికి విరోధమని తీసేస్తున్నాడు. ఆ విగ్రహాలన్నింటినీ తీసివేస్తున్నాడు. యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠం అన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించను. మార్పు కలిగింది. చిన్న మారక ముందు పరిస్థితి ఒకటి ఉండి మార్పు తర్వాత జీవితంలో గొప్ప మార్పు కలిగిస్తుంది. దేవుడికి ఏది ప్రీతికరమో అది చేయటానికి అతడు చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకొని ఎక్కడ ప్రభుకు అసహ్యం దాన్ని తీసి పారేస్తున్నాడు. అది మార్పు అంటే. 16వ వచనం. ఇదియు కాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందువల్ల అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు ఇంతవరకు ఇతను చూసి దుష్టత్వంలోకి వెళ్ళిపోయిన ప్రజలు మీరు అలా చేయడం మంచిది కాదు, ఇది పద్ధతి, ప్రభు నాతో మాట్లాడాడు, మరి అవన్నీ మనం విడిచిపెట్టి అది తీసిపారేయాలి, జీవముగా దేవుని మాత్రమే సేవించాలని ఇప్పుడు ప్రజలకు హితోపదేశం చేసి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న మార్పు ఆయన జీవితంలో మార్పు. ఎందుకు? మొట్టుకాయ తగిన తర్వాత, శత్రువు చేతికి వెళ్ళిపోయిన తర్వాత, మరి చేతులు బంధించబడిన తర్వాత, బబులోనుకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత చూడండి అతని జీవితంలో మార్పు. శ్రమ కలిగినా కొంతమంది మార్పు రారు. అందువల్ల ఏంటంటే ఎంత ఘోర పాపమైన ప్రభు క్షమిస్తాడు ప్రియమైన బిడ్డలారా. అందువల్ల మనిషి జీవితం నీతో నాతో మనతో మాట్లాడుతుంది. అందువల్ల మరి ప్రభువుకి యోగ్యమైన రీతిలో ఉండాలి తప్ప హేయమైన క్రియ చేయకూడదు. దేవునికి అసహ్యమైన వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతి ఏది చేయకూడదు. దానివల్ల మనకు క్షేమం లేదు, నష్టపోతాం. ప్రార్థన. ప్రేమ మా తండ్రి వందనాలు. వాక్యమైన ప్రతి బిడ్డపై దీవెన ఉంచండి. మనిషి జీవితాన్ని మా ఎదురు తీసుకుని వచ్చినందుకు వందనాలు. ప్రభు దోషి, ఎన్నో బలహీనతలు, ఎన్నో దుష్కార్యాలు ఉన్నాయి, అయినప్పటికీ ప్రభు మార్పు చెందినాడు. అందరూ ఎవడు విరిగి నెరిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకులో వాడిని దృష్టిస్తానన్నారు. అతను క్షమించారు, రక్షించారు. మరలా మా తండ్రి ఆ శత్రువుల దగ్గర నుండి విడిపించి తీసుకొచ్చారు, రాజ్యం తన చేతికి ఇచ్చారు. ఎంత ప్రేమ ప్రభువా, నీ ప్రేమకు మేమేమి చెల్లిస్తాం. తన గొప్ప పాఠం మా జీవితానికి నేర్పించారు. స్తోత్రాలు. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారో అందరూ ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు గారు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు ఒక బర్త్డే ఉంది. పద్మ అంటే ప్రభునందు నిద్రించినటువంటి కప్రాల్లో ఎలిజబెత్ అమ్మ వారి కుమార్తె పద్మ. మరి తనకిద్దరు కుమారులు. అయితే ఆమె బర్త్డే, ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి,
పద్మ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఆమెను ఇంతవరకు నడిపించారు, ఇంతవరకు కాపాడారు, ఇంతవరకు కృప చూపారు. ఇంతవరకు ప్రభువా మా తండ్రి చేయి పట్టుకొని మా తండ్రి ఆమెకు మీరు సహాయం చేశారు. చాలిన దేవుడిగా ఉన్నారు ప్రభువా. మా తన అనేకమైన పరిస్థితుల్లో మా తండ్రి ధైర్యపరిచినందుకు వందనాలు. మా తండ్రి ఆమెను ప్రభువా మీరు ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించి నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు. మా తనపై మా తన మీ కృప ఉంచినందుకు వందనాలు ప్రభు. ఇంకా రానున్న దినాలు కృపాక్షేమములే వెంట ఉంచి మెండే నీవులతో తృప్తిపరిచి మీరు ఎక్కడ చేత భద్రపరిచి క్షేమము ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి. తనపై దీవెన, తన ఆరోగ్యంపై, ఆత్మీయ జీవితంపై, ఆర్థిక విషయాలలో, అలాగే తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తులో కూడా మీరు సహాయం చేసి మహిమ పొందుమని యేసు ప్రభు గారు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నూతన సంవత్సరమైన దయా కిరీటంతో అలంకరింపబడిన పద్మకు, తన భవిష్యత్తుకు, తన ఇద్దరు బిడ్డలకు నిత్యము తోడే నడిపించునుగాక. ఆమెన్. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. ఓ మనసా నీకు తెలుసా, ఓ మనసా నీకు తెలుసా. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము. క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా, క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా. మనసా 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 మనసా. అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. నీ అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా, యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్య నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.